కొన్ని పాటలు హీరో బట్టి హిట్ అవుతాయి. కొన్ని పాటలు మ్యూజిక్ బట్టి హిట్ అవుతాయి. కానీ అతి కొద్ది పాటలు మాత్రమే సాహిత్యం బట్టి సూపర్ హిట్ అవుతాయి. లేటెస్ట్‌గా 'పెద్ది' సినిమాలో రిలీజ్ అయిన రెండో సాంగ్ 'రై రై రారా' సాంగ్ అనేది ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది. ఎందుకు ఆ సాంగ్ ట్రెండింగ్‌లో ఉంది? అటు 'రామ్ చరణ్' సినిమా అని కాకుండా ఆ సాంగ్ మీద, ఆ సాంగ్ లిరిక్స్ మీద ఎందుకు డిస్కషన్ జరుగుతోంది? భరద్వాజ్ గారు ఎందుకు ఆ పాటకి అంత ట్రెండింగ్ వచ్చింది? ఆ స్టెప్స్‌కి అంత ట్రెండింగ్ వచ్చింది. అంతకు మించి ఆ లిరిక్స్ మీద డిస్కషన్ ఎందుకు జరుగుతుంది? అంటే లిరిక్స్‌కు సంబంధించి అంటే మోటివేషనల్ సాంగ్ ఇది. హ్మ్. సినిమాలో సందర్భం ఏమిటి అనేది కూడా అర్థమైంది జనాలకి. హ్మ్. అంటే తను ఒక టీమ్‌ని నిర్మించేటువంటి కార్యక్రమం. ఆ హ్మ్. ఊళ్ళో ఉన్నటువంటి యువతలో, యువతలో ధైర్యాన్ని నింపి, వాళ్ళని బయటకు తీసుకొచ్చి, హ్మ్. వాళ్ళని ఒక జట్టు కట్టడం ద్వారా ఏదో సాధించాలనుకుంటున్నాడు ఓకే. హీరో. ఓకే. అందుకని ఆ మోటివేషనల్ సాంగ్ వెనకాలున్న కథే అది హ్మ్. సినిమాలో. హ్మ్. అది మనం ఆల్రెడీ 'లగాన్' లాంటి సినిమాలు చూసున్నాం ఇంతకుముందు. అవును. ఎక్కడో ఆ ధోరణి ఈ సినిమాలో ఉంటుందా అనేది ఒక డౌటు. హ్మ్. అయితే స్పోర్ట్స్ మాఫియా మీద కూడా కథెళ్తుంది అనేది ఒకటి టాక్ వినిపిస్తున్న నడుస్తుంది. మాట. హ్మ్. కాబట్టి ఈ మోటివేషనల్ సాంగులు సాహిత్యం అంటే ఆయన వాడి హ్మ్. అనంత శ్రీరామ్ రాసినటువంటి సాహిత్యంలో మీ అంటే నీ తండ్రి అప్పుకి హ్మ్. నీ కొడుకు వడ్డీ కట్టే పరిస్థితొస్తే హ్మ్. నువ్వేం పీకినట్టు అవును. అని ఒకటుంది. మధ్యలో నువ్వేం పీకినట్టని. ఆ! మధ్యలో అంటే నువ్వు క్లియర్ జేయాలి గదా! అవును. బ్యాక్‌లాగ్స్ నీ కొడుక్కి ఇవ్వటం కాదు. అవును. నువ్వేదో ఒకటి సాధించివ్వాలి. హ్మ్. నీ బాధ్యత నువ్వు నీ నిర్వర్తించాలి నీ కదా! బాధ్యత నిర్వర్తించాలి. అలాగే గివ్ అప్ చేయొద్దు. ఏదైనా సరే యుద్ధంలో ఉండండి. హ్మ్. యుద్ధం చేయటం అనేది మాత్రమే ప్రోగ్రామ్ అవును. అనేది చెప్పదలుచుకున్నాడు. హ్మ్. కానీ సమాజం అలా ఉందా అనేది ఒకటి చూడాలి. రైట్. సమాజం ఎలా ఉంది నిజానికి మోటివేషనల్ సాంగ్స్ ఇంతకుముందు చాలా వచ్చినాయి అవును. మనకి. అవును. వేటూరి సుందరరామూర్తి గారు 'గీతాంజలి'లో హ్మ్. రాసింది. లేకపోతే 'సీతారామ శాస్త్రి' గారు 'మహర్షి' సినిమాలో రాసిన హ్మ్. 'సాహసం నా పథం' ఆ పాట కూడా అవును. మోటివేషనల్ సాంగే. అంటే ప్రతి హీరోకి ఒక మోటివేషనల్ సాంగ్ ఉండటం అనేది ఒక కల్చర్‌గా నడిచింది హ్మ్. కొంతకాలం. హ్మ్. 'చిరంజీవి' గారి సినిమాల్లో ఉండేవి. అవును. ఎక్కువ ఇప్పుడు సినిమాల్లో ఉండేవి 'చిరంజీవి' సినిమాల్లో. ఉండేవి. హ్మ్. అంటే వాంటెడ్‌గానే ఒక పాట పెట్టేవాడు. ఆయన క్యారెక్టర్ గురించి, ఆయన దేశానికి చేయబోయేవి గురించి హ్మ్. మాట్లాడుతూ ఒక పాట ఉండేది. హ్మ్. ఈ ధోరణిలోనే ఇందులో పర్పస్ ఉంది. ఇందులో రైట్. పర్పస్ ఉంది. ఆ పాట హ్మ్. పెట్టారు. ఓకే. అనంత శ్రీరామ్ కూడా శాయశక్తులా కృషి చేశాడు. కానీ ఆ పాట పుష్ అవ్వటం కేవలం సాహిత్యం వలన కాదు. రైట్. హ్మ్. కేవలం సాహిత్యం కాదది. రైట్. ఆ సినిమాకి ఆ సినిమా మీద ఉన్నటువంటి ఒక ఎక్స్‌పెక్టేషన్ ఉంది. హ్మ్. అభిమానుల్లో ఒక ఆకలి ఉంది. రైట్. ఇప్పటివరకు 'రామ్ చరణ్‌ని' హ్మ్. ప్రాపర్ వేలో ప్రొజెక్ట్ చేయట్లేదు అనేటువంటి ఒక చిరాకుంది ఆళ్ళకి. ఓకే. అంటే 'ట్రిబుల్ ఆర్' తర్వాత వచ్చినటువంటి వరుస హ్మ్. అపజయాల తాలూకా అవును. గొడవ. ఇంపాక్ట్. 'ఆచార్య' కావచ్చు, 'గేమ్ చేంజర్' కావచ్చు, అవి పెట్టినటువంటి ఇబ్బంది. హ్మ్. దాని నుంచి బయటకు వచ్చేటువంటి సబ్జెక్ట్ పడాలి అని అనుకుంటున్నారు వాళ్ళు. ఓకే. అంటే దీనిలో కొంత రంగస్థలం తాలూకా ఫ్లేవరు ఛాయలు. అవి కనిపించినాయి. హ్మ్. కాబట్టి దీని మీద ఒక కాన్ఫిడెన్స్ మొదలైంది వాళ్ళకి. హ్మ్. దాంతో పుష్ చేస్తున్నారు. ఓకే. మెగా అభిమానులు భుజానికి ఎత్తుకున్నారు ఈ పాటని. ఓకే. వాళ్ళు ప్రమోట్ చేయటం మొదలుపెట్టిన తర్వాత హ్మ్. అంటే రీల్స్ చేస్తున్నారు దాని మీద, అవును. ఆ! డాన్స్ మాట్లాడుతున్నారు. గూడా కొంచెం బాగా ట్రెండింగ్‌లో ఉంది. అవును. హ్మ్. 'జానీ మాస్టర్' సిగ్నేచర్ స్టెప్స్ ఉన్నాయి దానిలో. అవును. రెండోది 'రామ్ చరణ్' కనిపించిన పద్ధతి. హ్మ్. అంటే 'చిరుత'లో ఎంత ఎనర్జిటిక్‌గా ఉన్నాడో, రైట్. ఇందులో మళ్ళీ అంత ఎనర్జితో కనిపించాడు. హ్మ్. ఇది వాళ్ళని ఇంప్రెస్ చేసింది. హ్మ్. మైమరిపిస్తోంది. అభిమానుల్ని మాత్రమే గాదు, సినిమా లవర్స్ అందరికీ నచ్చినటువంటి సందర్భం అవును. డాన్స్ సంబంధించి. అలాగే 'చిక్రీ చిక్రీ' పాటలో హ్మ్. అంతకుముందు ఆ సినిమాకి సంబంధించి బయటకొచ్చినటువంటి హ్మ్. ప్రమోషనల్ కంటెంట్‌లో ఆ బ్యాట్ పట్టుకునేటువంటి స్టైల్ చాలా అట్రాక్ట్ చేసింది అవును. జనాల్ని. అవును. ఇందులో దానికి భిన్నంగా బ్యాట్‌తోనే ఇంకొక విన్యాసం జేశాడు. హ్మ్. ఇది ఇంకా కనెక్ట్ అయింది. రైట్. ఈ విన్యాసాలు 'రామ్ చరణ్' అభిమానుల్లో ఉన్నటువంటి ఆకలి, హ్మ్. ఇవన్నీ కలిసి పాటని ఆ స్థాయికి మూవ్ జేస్తున్నాయి. రైట్. కేవలం సాహిత్యం గాదు. ఓకే. మనం కంపారిటివ్‌గా వెడితే హ్మ్. అంటే 'సీతారామ శాస్త్రి', 'వేటూరి సుందరరామూర్తి' వాళ్ళు అవును. రాసినటువంటి
లేకపోతే 'మంచు పల్లకి' ఇలాంటి సినిమాల్లో శ్రీశ్రీ గారు కూడా ఒక మోటివేషనల్ సాంగ్ రాశాడు. హ్మ్. వీటితో కంపేర్ చేస్తే అంత స్థాయి సాహిత్యపు విలువలు ఉన్నాయా ఓకే. అనేదా అనేది చెప్పలేము. అక్కడికెళ్తే డౌటే. రైట్. ఓకే. రెండోది ఇక్కడ అనంత శ్రీరాము ఇటీవల కాలంలోనే రహమాన్ మీద కొంచెం నెగెటివ్‌గా మాట్లాడి ఉన్నాడు. హ్మ్. కానీ మళ్ళీ కలిసి పనిచేశారు. అవును. 'రెహమానే' సాంగ్ పాడడం అనేది రెహమాన్ పాడటము, ఈయన సాహిత్యము హ్మ్. అంటే ఆయనని హిందూ సమాజం మీద ఆయన ఏదో కొంచెం ఇబ్బందికరంగా మాట్లాడాడు హ్మ్. అని రీసెంట్ ఒక ఇంటర్వ్యూ మీద కాంట్రోవర్సీ అయ్యి అవును. ఈయన బాధ్యత తీసుకున్నాడు. అంటే చాలా తరచుగా హ్మ్. తన్ని తాను హిందుత్వ వైపు నిలబడి ఉన్నటువంటి వ్యక్తిగా ప్రమోట్ చేసుకుంటున్నాడు. హ్మ్. 'అనంత్ శ్రీరామ్.' అనంత శ్రీరామ్. అందులో భాగంగా అందులో ఓకే. రియాక్ట్ అయ్యాడు. ఓకే. రైట్. అంటే ఇప్పుడు ఆ స్టెప్స్ గూడా 'చిరంజీవి' పాత సినిమా స్టెప్స్ ఇవి పెట్టి వదులుతున్నారు. అవును. అంటే దాన్ని ఎలా చూడాలి? అంటే ఏం లేదండి. ఇది ఒక అంటే స్టార్ కిడ్ అతను. హ్మ్. స్టార్ కిడ్ వారసత్వము ఆ ఎనర్జీ, లెగసీకి సంబంధించినటువంటి ప్రమోషన్. రైట్. అయితే ఈ సినిమాకి సంబంధించిన గొడవేంటంటే ఇది లోకల్ మార్కెట్ సినిమా కాదు. హ్మ్. వీళ్ళ టార్గెట్ పాన్ ఇండియా. ఓకే. నిజానికి అంటే 'పుష్ప' రేంజ్ ఓకే. ఎక్స్‌పెక్టేషన్‌కి రీచ్ అవుతదా? ఛాన్స్ అంటే ఉందా? వీళ్ళ టార్గెట్ అదే. హ్మ్. వీళ్ళ టార్గెట్ ఇప్పుడు 'పుష్పా'ని కొట్టాలి అనేటువంటి ఒక ఉద్దేశ్యం ఉంది. ఓకే. టార్గెట్ అదే. రీచ్ అవుతారా లేదా అనేది చూడాలి. హ్మ్. ఎందుకంటే ఈ ఈ పోటీలో ఆల్రెడీ 'దురంధర్' ఇప్పుడు 1350,00,00,000 కలెక్ట్ చేసి ఉందది. అవును. అంటే 'ట్రిపుల్ ఆర్' కంటే ఎక్కువ కలెక్ట్ అవును. ఇంక చేసిందది. 'ధురంధర్ 2' గూడా వచ్చేస్తుంది. 'దురంధర్ 2' వస్తోంది. హ్మ్. అయితే ఈ మరో ఈ 9 పోటీలో రోజుల్లో. ఈ పోటీలో అంటే 1000,00,00,000 క్లబ్‌లో ఉండాలి హ్మ్. అనేది ఒక ప్రోగ్రామ్ ఉంది ఈళ్ళకి. రైట్. 1000,00,00,000 ప్రోగ్రామ్ అంటే 1000,00,00,000 క్లబ్‌లో ఉండటం మాత్రమే కాదు. హ్మ్. 'పుష్పా'ని కొట్టాలి అని అభిమానులు అనుకుంటున్నారు. రైట్. కోరికది. హ్మ్. ఏ మేరకు రీచ్ అవుతుంది. రెండోది ఇతనికి 'ట్రిపుల్ ఆర్' ద్వారా హ్మ్. అంతర్జాతీయ మార్కెట్‌లో యాక్సెప్టెన్సీ వచ్చింది. హ్మ్. దాన్ని ఎందుకు ఎక్స్‌ప్లోర్ చేయట్లేదు అనే గొడవ ఉంది ఉంది. అభిమానుల రైట్. నుంచి. అవును. అంటే ఆల్రెడీ వారణాసికి సంబంధించి వాళ్ళు ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేస్తున్నారు. హ్మ్. అంటే ప్రపంచ భాషల్లోకి వెళ్ళటం. రైట్. అంటే ఫ్రాన్స్‌లో, ఫ్రెంచ్‌లో సినిమాని వదలటం. హ్మ్. స్పెయిన్‌లో, స్పానిష్‌లో వదలటం. హ్మ్. ఇలాంటి ఆలోచనలు రైట్. చేస్తున్నాడాయన. ఓకే. అంటే చాలా వందలాది సంఖ్యలో భాషలు మాట్లాడుతున్నాడు అవును. రాజమౌళి. అవును. సో, ఇతన్ని కొన్ని ఏరియాల్లోకి 'ట్రిపుల్ ఆర్' ద్వారా తీసుకెళ్లారు. హ్మ్. దాన్ని గూడా ఎక్స్‌ప్లోర్ చేయాలి కదా! అని అభిమానులు మాట్లాడుతున్నారు. కానీ అక్కడ లొకేట్ అవుతున్నట్టుగా కనిపించట్లేదు. రైట్. ఓకే. ప్రస్తుతం వాళ్ళు కాన్షియస్‌గా పాన్ ఇండియాలో ఉన్నారు. హ్మ్. అంటే జాతీయ మార్కెట్, హిందీ మార్కెట్టు, తమిళ్ మార్కెట్టు, హ్మ్. అలాగే కన్నడ, అంటే మలయాళం. కర్ణాటక, మలయాళం ఇవన్నీ. హ్మ్. ఆంధ్ర, తెలంగాణ. రైట్. ఇది వాళ్ళ కోర్ ఏరియా అని అనుకుంటున్నారు. రైట్. బిజినెస్ మొదలైంది సినిమాకి. ఓకే. బిజినెస్ మొదలైంది. వాళ్ళు కేవలం ఏపీకే హ్మ్. దాదాపు 105,00,00,000 బిజినెస్ జరిగింది అని చెప్తున్నారు. ఓహో! సీడెడ్, కోస్తా కలిపి. హ్మ్. తెలంగాణ కూడా 65 దాటి వెడుతోంది అని అంటున్నారు. హ్మ్. అంటే దాదాపు 200 ఫిగర్ ఇక్కడ ఇక్కడ అయిపోతుంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రొజెక్ట్ చేస్తున్నారు వాళ్ళు. హ్మ్. కర్ణాటక ఉంది, తమిళనాడు ఉంది, కేరళ ఉంది, హిందీ మార్కెట్ ఉంది, ఓటీటీ ఉంది. హ్మ్. ఇది కనిపిస్తున్నటువంటి వాతావరణం. రైట్. దీని మీద ఎన్హాన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. రెండోది వాళ్ళకి వేరే టార్గెట్లున్నాయి. హ్మ్. చిరంజీవి గారు మొన్న 'శివశంకర వరప్రసాద్‌తో' ఒక టార్గెట్ ఫిక్స్ చేశాడు. అవును. కాబట్టి దాన్ని రీచ్ అవ్వాలి. హ్మ్. దాన్ని రీచ్ అవ్వాలి. ఈలోపు రిలీజ్ అవుతున్నటువంటి 'పవన్ కళ్యాణ్' సినిమా హ్మ్. 'ఉస్తాద్ భగత్ సింగ్' 'ఉస్తాద్' ఆయన 'దురంధర్'తో పాటు రిలీజ్ అవుతుంది. 'ఓజీతో' ఆల్రెడీ 300,00,00,000 క్లబ్‌లో ఉన్నాడాయన. అవును. 300,00,00,000 క్లబ్‌లో ఉన్నాడు. ఆయన 400 దిశగా వెడితే హ్మ్. అది 'శివశంకర వరప్రసాద్‌ని' దాటి ఓకే. అదొక రికార్డ్ క్రియేట్ చేస్తే దాన్ని కొట్టే బాధ్యత కూడా ఉంటుంది హ్మ్. ఈ సినిమా మీద. ఓకే. లోకల్ మార్కెట్ లెక్కలు లోకల్ రైట్. మార్కెట్‌లో ఉన్నాయి. మీరన్నట్టుగా చాలా టార్గెట్స్‌తో వస్తుంది సినిమా. అంటే 'పెద్ది' అని టైటిల్ పెట్టారు. కొంత ఉత్తరాంధ్ర నేపథ్యాన్ని చర్చ జరుగుతోంది. అవును. 'పెద్ది' అంటే పెద్దమ్మని 'పెద్ది' అని పిలుస్తారు ఉత్తరాంధ్రలో. అవును. అలాగేమైనా ఉందా అలాంటి లింకు అట్లా? అంటే క్యారెక్టర్ పేరది హ్మ్. అనేది అర్థమవుతుందండి. హ్మ్. జనరల్‌గా మనం హీరో క్యారెక్టర్ పేరుతోనే వెడుతుంది. హ్మ్. అది ఏదైనా కావచ్చు. అవును. 'పెద్దిరాజు' రైట్. లాంటి పేరు కూడా అయ్యుండొచ్చు. హ్మ్. ఇంట్లో పెద్దోడిని కూడా 'పెద్ది' అని పిలుస్తారు. అది వేరు. అంటే కొన్ని అలా కొన్ని ప్రాంతాల్లో. అవును. "ఒరేయ్ పెద్ది రారా" అంటారు. "ఒరేయ్ చిన్నా రారా" అంటారు. అవును.
ఇది అది కాదు. ఇది హ్మ్. పేరుకు సంబంధించిన గొడవే. రైట్. ఓకే. హీరో పేరుతోనే కమర్షియల్ సినిమా ఉండాలి రైట్. అనే ఫార్ములా ప్రకారం వెళ్తున్న సినిమా అనేది రైట్. టోటల్‌గా అభిమానుల్ని ఎంటర్‌టైన్ చేయటము, హ్మ్. అభిమానుల మెప్పు పొందటం అనేదే టార్గెట్‌గా సినిమా డిజైన్ జరిగింది. రైట్. ఒక డిఫరెంట్ ఏరియాలో హ్మ్. అంటే స్పోర్ట్స్ ఏరియాలో ఉన్నటువంటి అన్ని మాయలు చూపించాలి అవును. అనేదేదో అనుకుంటున్నాడు డైరెక్టర్ బుచ్చిబాబు. హ్మ్. రైట్. అది ఏ మేరకు సక్సెస్ అవుతుందనేది చూడాలి. రైట్. చూద్దాం సార్ ఖచ్చితంగా. థ్యాంక్ యూ భరద్వాజ గారు. అటు 'పెద్ది' సినిమాలో 'రై రై రారా' సాంగ్ అనేది కేవలం సాహిత్యమే కాదు, కొంత అభిమానుల కోరిక తీర్చేటట్టు అటు 'రామ్ చరణ్' ఎనర్జిటిక్ డాన్స్ ఇవన్నీ కూడా మిళితమై ఉన్న చాలా బిగ్ టార్గెటే పెట్టుకున్నారు. 'పుష్పను' కొట్టడం అనేది బిగ్ టార్గెట్. 'పుష్ప' రేంజ్‌లో ఈ సినిమా ఉండాలనేదే వాళ్ళ ప్లానింగు. మరి చూద్దాం ఆ ప్లానింగ్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో లేదో లెట్ అస్ వెయిట్ అండ్ సీ. ఇది ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ.